ప్రపంచ వాణిజ్య మార్గానికి గుండె లాంటి ఒక సముద్రం ఉంది. ఆ సముద్రమే ఎర్ర సముద్రం. అయితే ఇప్పుడు ఈ ఎర్ర సముద్రం మొత్తం యుద్ధ భూమిగా మారిపోయింది. రణరంగంగా మారింది. ఇక్కడికి వెళ్ళేటువంటి అంటే ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించేటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో వీటి మీద డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. మిస్సైళ్లతో దాడులు చేస్తున్నారు. పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్లు చాలా ప్రమాదంలో పడినాయి ఇప్పుడు. ఇక్కడ ఈ డ్రోన్లతో దాడులు చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాడిని కావాలని చేస్తున్నారా? ఒకవేళ చేసే లెక్క అయితే ఇది కేవలం ప్రాంతీయ సమస్య, లేదంటే ఈ ప్రాంతీయ సమస్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఏమన్నా భారీగా దెబ్బ కొట్టడానికి ప్లానా? దీని ఇంపాక్ట్ మన భారతదేశం మీద ఏ రకంగా ఉంటుంది? అసలు రెడ్ సీ, ఈ ఎర్ర సముద్రంలో ఏం జరుగుతుంది? పూర్తి వివరాలు మన వీడియోలో చూద్దాం ఒకసారి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెడ్ సీ, మనం ఈ రెడ్ సీ గుండానే మనం ఎందుకు ప్రయాణం చేయాలి? ఇండియా, యూరప్, అలాగే మధ్యలో మిడిల్ ఈస్ట్, ఈ మూడిటిని కలిపేటువంటిదే ఈ ఎర్ర సముద్రం. ఇలాగ మన ఇండియా నుంచి పంపించేటువంటి నౌకలు ఎర్ర సముద్రం మీదుగా మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్ను చేరుకోవాలి. మనం పంపించేటువంటి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, గూడ్స్ ఎక్స్పోర్ట్ ఏం చేస్తాం మనం? గూడ్స్, బియ్యం, బాస్మతి రైస్ కానీ, టెక్స్టైల్ ప్రొడక్ట్స్ కానీ, టీ ప్రొడక్ట్స్ కానీ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం యూరప్కి. యూరప్కి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు త్రూ ఎలాగా ఈ ఎర్ర సముద్రం ద్వారానే మనం ఎక్స్పోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి దాదాపు ఇక్కడ నుంచి మనకి యూరప్కి చేరుకోవడానికి 12,000 కిలోమీటర్ల ప్రయాణం. ఓకే, ఈ 12,000 కిలోమీటర్ల ప్రయాణం జరుగుతుంది. ఎక్స్పోర్ట్స్ చేసడం బాగానే ఉంది. కానీ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తల కారణంగా ఇక్కడ యమన్ దేశంలో ఈ హౌతీ రెబల్స్ ఉన్నారు. యమన్ దేశానికి సంబంధించినటువంటి హౌతీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నౌకల మీద, అంటే ఈ ప్రయాణం చేసేటువంటి నౌకల మీద డ్రోన్లతో, మిస్సైళ్లతో దాడులు చేస్తున్నారు. దేనికి? ఇజ్రాయెల్కి గాజాకి యుద్ధం జరిగిందిగా, దాని నిరసనగా. దానికి ఇరాన్ సహాయం చేస్తుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇరాన్ సపోర్ట్ చేస్తుందని చెప్పి అగ్రరాజ్యాలు వీటి మీద ఆరోపణలు కూడా చేస్తున్నాయి. కానీ అది నిజమో కాదో క్లారిటీ లేదు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇలా జరగడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఆయిల్ ట్యాంకర్కి మనం పంపించేటువంటి కంటైనర్లకి కంపల్సరీ ఇన్సూరెన్స్ వేయించుకుంటాం. ఇన్సూరెన్స్ వేయించుకోవడం వల్ల ఏమవుతుంది? మనకి ఒకవేళ యుద్ధం జరిగినా, నష్టం ఏమైనా జరిగినా ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేస్తాయి. అలాంటిది ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తున్నాయి? వాటి ప్రీమియంని భారీగా పెంచేస్తున్నాయి. 10 రూపాయలు ఉండాల్సిన చోట 40 రూపాయలు ఇన్సూరెన్స్, అంటే 10 టైమ్స్ నుంచి 40 టైమ్స్ వరకు ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఏవైతే పెంచేసుకున్నాయి. ఇక ఈ షిప్పింగ్ కార్పొరేషన్ కంపెనీలు ఉంటాయి కదా, వీటి వల్ల కావట్లా. మా వల్ల కాదు, రూట్ మార్చేసుకుందాం అని చెప్పి రూట్ మార్చినాయి. ఎర్ర సముద్రం గురించి కాకుండా తిరిగి ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఈ ఆఫ్రికా ఖండం చుట్టూ అంటే ఏంటి? కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు దీన్ని. ఈ ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి యూరప్ చేరుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది? 12,000 కిలోమీటర్లు చేరుకోవాల్సింది మనం 20,000 కిలోమీటర్ల ప్రయాణం అవుతుంది. ఇంకా ఎక్స్ట్రాగా ఏమవుతుంది? 15 రోజులు అదనపు సమయం, అదనపు ఖర్చులు, అదనపు ఇంధనం. దీని ద్వారా ఏమవుతుంది? అక్కడ కొనే కస్టమర్కి ఏమవుతుంది? 10 రూపాయలు దొరకాల్సిన సరుకు 50 రూపాయలకు దొరుకుతుంది. అప్పుడు కొంటారా కస్టమర్స్? కొనరు. ఆటోమేటిక్ ఏమవుతుంది? మన ఇండియాకి యూరప్ నుంచి ఆర్డర్స్ తగ్గిపోతాయి. దీనివల్ల ఇండియాకి చాలాగా గట్టిగానే నష్టం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి అయితే, రెండో పద్ధతి ఒకటి ఉంది. మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం, అలాగే ఇంపోర్ట్స్ కూడా చేస్తున్నాం కదా. ఇంపోర్ట్స్ కూడా సేమ్ దారిలో రావాలి, సేమ్ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు? సేమ్ అలాగే యూటర్న్ తీసుకొని ఈ ఆఫ్రికా చుట్టూ తిప్పుకొని వస్తున్నాం. అక్కడ కూడా ఏమవుతుంది? ఆటోమేటిక్గా రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఇంధన ఖర్చులు పెరుగుతాయి. ఇక్కడికి వచ్చేపాటికి మన ఆయిల్ ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు నిపుణులు అదే చెప్తున్నారు. వచ్చే నెలలో మనకి సుమారు మన ఆయిల్ ప్రైజెస్ 5 రూపాయల నుంచి 8 రూపాయలు పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మరి ఇండియా ఏం చేస్తుంది? ఇండియా చూస్తూ ఏం ఊరుకోవాలా, ఇండియా రంగంలోకి దిగింది. ఈ నౌకలు ఏవైతే, మన ప్రయాణం చేసేటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్గా మన ఇండియన్ నేవీ యుద్ధ నౌకల్ని ఈ ఎర్ర సముద్రంలో మోహరించింది. ఎప్పుడు కూర్చొని శాంతి పావురాలు ఎగరేయాలంటే ఎగరేయలేం కదా, తీసుకోవాల్సిందే. ఇనిషియేటివ్ తీసుకున్నారు, స్టెప్ తీసుకున్నారు, రంగంలోకి దిగారు.
ట్రేడ్ సెక్యూరిటీలో, ప్రపంచ ట్రేడ్ సెక్యూరిటీలో ఇప్పుడు ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది. ఇండియా ఓల్డ్ ఇండియా కాదు, ఇప్పుడు న్యూ ఇండియా, అగ్రెసివ్ ఇండియా. ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. దిగింది రంగంలోకి. ఈ దాడులకి ఎదురుగా నిలబడడానికి ఇండియన్ నావీ రెడీగా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ యుద్ధాలు ఇలాగే కంటిన్యూ అయితే ఆటోమేటిక్గా మనకేమవుతుంది, ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి, అక్కడ వాళ్ళు ప్రాంతీయంగా యుద్ధం చేస్తామని అనుకుంటున్నారు, కానీ ఇది వాళ్ళు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెట్టినటువంటి టైం బాంబ్ లాంటిది. మరి ఎందుకంటే ఈ ఎర్ర సముద్రం అనేది ఒక హార్ట్ అని చెప్పుకున్నాం కదా, గుండె లాంటిది. ఈ గుండె మీద ఈ యుద్ధాలు చేస్తే ఏమవుతుంది, మనకు మనమే టైం బాంబ్ పెట్టుకున్నట్టుగా జరుగుతుంది. మరి ఈ టైం బాంబ్ ఎప్పుడు పేలుతుంది అనేది మీరే చెప్పాలి కామెంట్స్లో. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.